రైతు బంధు పరంగా చూసుకోండి మిత్రులారా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు విషయాన్ని ఎన్నో రోజుల తర్వాత మీరు చూడొచ్చు. ఈ యొక్క రైతు బంధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏ ఇయర్ అంటే 2023 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చే సమయంలో ఆ సమయంలో ఏం చేసిండయ్యా అంటే ఆయన రైతు బంధు కోసం మరో డ్రామా చేసిండు. రైతులకు 15,000 చొప్పున ఆయన ఇస్తాన్న తీరు మనకు అవపడింది మిత్రులారా. ఏంది ఎకరానికి సంవత్సరం చొప్పున. అయితే మధ్యలో దాన్ని కుదిపేసిండు, ఇవ్వడం చాతన అయితే కదా, అందుకనే 12,000 మొదలుపెట్టిండు. మరి బాగా మొదలుపెట్టిన తర్వాత ఎన్ని పంటలకు ఎగ్గొట్టాడు మనకు మొత్తం దిప్పు చూసుకుంటే మిత్రులారా, మనకు ఎగ్గొట్టిన వ్యవహారం చూసుకుంటే 1,01,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు మనకు 3 పంటలకు ఇవ్వాల్సిన రైతు బంధుని ఎగ్గొట్టిండు. అదేదో మన రైతు బంధుని పెట్టాడు, రైతు భరోసా లెక్క 1,00,000 రూపాయలు 3 పంటలకు ఎగ్గొట్టిండు. దాన్ని లిమిట్ పెట్టిండు, ఎంత 5 ఎకరాలకు మాత్రమే ఆయన రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. నిన్నటి దాకా మనకు పడ్డదంతా 4 ఎకరాల వరకే రైతు బంధు పడింది. మరి 5 ఎకరా ఉన్న పరిస్థితి ఏంది? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూములకు లిమిటేషన్ పెట్టలేదు. అయితే ఏమన్నారు చాలామంది, వేలను కోట్ల రూపాయల గుట్టలకు పుట్టలకు షెట్లకు ఇచ్చిరనుకుంటా వీళ్ళు బాకాలు ఊదిన్ను. కానీ ఒక్క ప్రూఫ్ కూడా బయటికి పెట్టలే వీళ్ళు, ఒక్క ప్రూఫ్ 1% ప్రూఫ్ కూడా బయట పెట్టలే. కేసీఆర్ గారు తెలంగాణ యొక్క డబ్బులు వృధా చేస్తూ ఉన్నాడు, ఆర్థికంగా అప్పుల పాలు బద్నాం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన అదే గతంలో ఈ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఎందుకు మాట్లాడడంలా? రాష్ట్ర రైతులకు 1 ఎకరం పరంగా కావచ్చు, 2 ఎకరాల పరంగా కావచ్చు, 3 ఎకరాల పరంగా కావచ్చు, 4 ఎకరాల పరంగా కావచ్చు, ₹1 పడలే. ఈ రోజేమో స్థానిక సంస్థల ఎన్నికలు, ఏది మన సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు ఇటువంటి వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు రైతు భరోసా ఇస్తున్నా అనుకుంటూ ఆయన మంచిగా ఇచ్చిండయ్యా. రైతు భరోసా ఇచ్చిండు మనకు. రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కటే అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పని మేము చూశారో లేదో. ఆయన ఎన్ని గోసలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు గోసలు పడ్డా రైతు బంధుని సర్వం నాశనం చేయడానికి. ఏ ఒక్కరోజు కూడా మాట్లాడాల ఆయన మాట్లాడు కూడా. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్ర రైతన్నలు రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఎంతమంది రైతులు చనిపోయారంటే 509 మంది మిత్రులారా. అసలు ఈ యొక్క చరిత్ర వింటే అప్పుల బాధతోటి ఈ యొక్క 18 నెలల్లోనే చనిపోయిన రైతుల సంఖ్య ఇంత. దేనికోసము? అప్పుల బాధలతోటి రైతన్నలు 509 మంది నేల రాలిన వ్యవహారాలు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల వ్యవహారాలు చూసుకుంటే వాళ్ళను కూడా చంపేసిన పరిస్థితి. రైతులకు తీరని లోటు. రైతు రుణమాఫీ ఉందా అయ్యా మిత్రులా? నాకు అర్థం కావట్లేదు. రైతు రుణమాఫీ పూర్తిగా ఇప్పటిదాకా కాలేదట. రైతు రుణమాఫీ ఇప్పటిదాకా కంప్లీట్ కాలేదు. 1,50,000 దాకా కూడా కాలేదు. అదేవిధంగా 2 లక్షలు మీరు పొద్దుగాలే పోయి తెచ్చుకోండి, నేను సాయంత్రం కల్లా ఏదది డిసెంబరు 3వ తారీఖు ఆయన ఇంకోటి మీకు చెప్పిండు మర్చిపోయారు. రుణమాఫీ అయిపోయిన ఎంబటే ఇక రుణం లేని మనకు 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరికైనా గుర్తుందో లేదో, ఎవరైనా తెచ్చుకున్నారా లేదా? ఎంత? 3 లక్షల రూపాయలు మళ్ళీ రుణం ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా అయ్యిందా? ఇప్పటిదాకా ₹1 కూడా రాని పరిస్థితి. ఇప్పుడు మాట్లాడతాడు స్థానిక సంస్థల ఎన్నికల మమ్మల్ని రైతులే ఆదుకోవాలా, మాకు భిక్షం పెట్టాలా, మీ కాలు మొక్తావా, మీ గడ్డం పట్టుకుంటా అక్క అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కటే ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్తున్నా, ఆయన అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో రైతు బంధు ఇస్తే రైతు బంధు గురించి మీరు విన్నారో లేదో, ఆయన ఎన్ని డ్రామాలు ఆడిండు, ఎన్ని ఇది చేసిండు. ఆయన ప్రజలు చనిపోతూ ఉంటే కూడా పట్టించుకోలే. ఈ 500 మంది చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఎక్స్గ్రేషియాగా ఒకటి చెప్పండి, ఎక్స్గ్రేషియాగా వాళ్ళ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు మిత్రులారా. 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అది పోని ఆయన విధించినట్టుగానే ఒక మనిషి చనిపోయిన వెంబటే రైతు బీమా, చనిపోగానే కేసీఆర్ గారు పెట్టిన గొప్ప ఆలోచన, చనిపోగానే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి తెలుసా? చనిపోగానే. ఇది కేసీఆర్ చేసిన రైతులకు మేలు. ఈరోజు ఆయన ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? రైతు బంధు ఎక్కడ? 4 ఎకరాలకు పడితే ఐదో ఎకరానికి ఇవ్వాలా? 5 నుంచి ఉన్న ఇప్పుడు ఒకటి వినండి మిత్రులారా, మీరు ఈయన ఇన్ని డ్రామాలు చేస్తూ ఉన్నాడంటే ఎలక్షన్ అప్పుడే ఆయనకు స్టంట్ గుర్తొస్తూ ఉంది. ఎలక్షన్ అప్పుడే ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇన్ని ఎకరాలకు ఇక్కడ దాకా రైతు బంధు ఇచ్చి ఆపేసిండు. మరి 5 ఎకరా ఎటు పోవాలి?
ఈ 6 ఎకరాలు ఎటు పోవాలి, 7 ఎటు పోవాలి, 8 ఎటు పోవాలి, 9, 10 ఎటు పోవాలి, వీళ్ళ బాధలు ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు? అంటే 10 ఎకరాలు ఉన్నోడేనా? ఒక మాట చెప్తా నేను, ఇక్కడ రైతు బంధు ముచ్చట వరకే మాట్లాడుతున్నా. వీళ్ళకు రైతు బంధు రావాలి కదా. ఇంకొకటి, వీళ్ళకు నువ్వు రైతు బంధు ఇయ్యలే సరే, నిన్ను నమ్ముకొని ఆడదాకేందుకు నేనే ఒక 2 ఎకరాలు ఎక్స్ట్రా చేసుకున్నా. నా వల్ల కాక ఈ న్యూస్ ఛానల్ పెట్టుకొని అటు ఇటు దీన్ని చేసుకుంటూ వ్యవసాయం కూడా చేసుకుంటా అంటే మా కెమెరామ్యాన్ కానీ మా ఎడిటర్లు కానీ వ్యవసాయమే చేస్తూ ఉన్నాడు కూడా. అతను రైతు కూలీలకు, అబ్బో ఇది ఎవ్వరు ఇయ్యలే నాకు తెలిసి, రైతు కూలీలకు సార్ గారు ఎంత వస్తా అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒకటి ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి అదేవిధంగానే కౌలు చేసే రైతులకు మీరు గుర్తుపెట్టుకోవాలా, కౌలు చేసే రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు. ఎవరికి ఇచ్చిండు? ఈయన నమ్ముకొని అదనంగా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు గుంట భూమి లేనోడు కూడా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్న వ్యవహారం మనకు అవపడతా ఉంది. గుంట భూమి లేకున్నా 10 గుంటలు ఉన్నాడు, 5 గుంటలు ఉన్నాడు, సరే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా కౌలు చేసే రైతులకు సంవత్సరానికి 15,000 ఇచ్చినా కూడా, ఒక ఎకరానికి 15,000 ఇచ్చినా కూడా ఆ పైసలలో 10,000 కౌలు కట్టుకొని 5,000 అంతో కొంత ఆసరాగా పనికొస్తాయని ప్రతి ఒక్క రైతులు, భూమి లేని రైతులందరూ, నిరుపేద రైతులందరూ ట్రాక్టర్ కొనుక్కొచ్చి మరి ఆ యొక్క 10 ఎకరాలు 20 ఎకరాల దగ్గర కౌలు చేస్తూ ఉంటే ఆ కౌలు పైసలు ₹1 కూడా లేదు. ఎటుపోయినా రేవంత్ రెడ్డి దీనిపైన ఎందుకు స్పందిస్తలేవు? దీని గురించి ఎందుకు మాట్లాడతలేవు? దాని గురించి ఈయన ఇప్పటిదాకా ఆ రైతులు ఎంతమంది కౌలు చేస్తూ ఉన్నారు అన్నారు కదా. ఎన్టీవీలో ఈయన కూర్చోబెట్టి అడిగారు, కౌలు చేసే రైతులు మీరు ఏ విధంగా గుర్తిస్తారంటే సర్వేలు పెడతా, సర్వేలు ఏడ కౌలు చేస్తున్నాడో ఆడ పంపిస్తామా అధికారులు అని చెప్పిండు. ఇప్పటిదాకా అధికారులు ఎవరు లేరు. అందుకని నేను చెప్పేది ఒకటే, కౌలు రైతులకు ఈయన డబ్బులు ఇయ్యడు, కూలీ రైతులకు కూడా ఈయన డబ్బులు ఇవ్వడు. మరి ఎటుపోయినా డబ్బులు ఇస్తాన డబ్బులు ఎటుపోయినాయి? అది నోరు అదుపులో పెట్టుకుంటే మాట్లాడితే అయిపోవు కదా. రాష్ట్ర ప్రజలు ఆశ కల్పించి ఈరోజు నిన్ను నమ్ముకొని 10 ఎకరాలు కౌలు చేస్తున్న పరిస్థితి ఏం కావాలా? వాళ్ళు పిండి బస్తాలు తెచ్చుకున్నారు, యూరియాలు తెచ్చుకున్నారు, వాళ్ళు విత్తనాలు తెచ్చుకున్నారు, కౌలు అప్పు తెచ్చి కట్టుకుంటున్నారు. నువ్వు ఇస్తావనే ఆశతోటి వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు కౌలు చేసుకుంటా ఉంటుంటే రైతు బంధువులు కూడా కోతలే, రైతు రుణమాఫీ ముచ్చటే లేదా, రైతు కూలీలకు ఇస్తానది కూడా లేదా, రైతు కౌలు రైతులకు కూడా ఇస్తాన ముచ్చట కూడా లేదా. ఇంత బద్మాస్ ముచ్చట్లు, ఇంత బద్నాం ముచ్చట్లు ఇవన్నీ దేనికోసం మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ప్రజల్ని ఆశ కల్పించి వారు గొంతు నొక్కి ఈరోజు కౌలు రైతుల గురించి ఎందుకు వారి మాటలు బయటకు తీస్తలేవు? తుమ్మల నాగేశ్వరరావు ఉన్నవా? నిజంగానే మా వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే తుమ్మలల్లం అనుకున్నావు పోయి? ఏ రోజు కూడా కౌలు రైతుల గురించి మాట్లాడినావా? భూమి లేని కౌలు రైతు గురించి మాట్లాడినావా? కూలీల గురించి ఏమైనా మాట్లాడినావా? నువ్వు ఒక అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రివి, నువ్వు కూడా దీనిపైన మాట్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా దీనిపైన మాట్లాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ కొట్టాలి అంటే మనకున్న ఏకైక పవర్ఫుల్ అస్త్రం ఈ స్థానిక ఎన్నికలే. మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి, ఏ పార్టీకైనా, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున ఎవ్వరు నిలబడ్డా కూడా అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే ప్రసక్తి మీరు చేయకూడదు. ప్రతి గ్రామంలో ఏకగ్రీవం చేద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఒక గ్రామ పంచాయతీకే 10 లక్షలకు పైగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక గ్రామానికి ఒక సర్పంచ్కి ఆయన నిలబట్టే ఏకగ్రీవం చేయాలనుకున్న ఒక సర్పంచ్కి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అసలు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన తెలంగాణలో? అన్ని గ్రామ పంచాయతీలు, 2,000కు పైగా గ్రామ పంచాయతీలు. ఆ గ్రామ పంచాయతీలు అన్నిటికీ 10 లక్షలు ఇచ్చుకుంటా ఏకగ్రీవం చేయాలని రేవంత్ రెడ్డి ప్లాను. ఒకవేళ ఓడిపోతే ఆ రేవంత్ రెడ్డి కుర్చీ ఉండదు. రేవంత్ రెడ్డి ఓడిపోతే ఆయన పరువు అధిష్టానంలోనే పోతుంది, భారతదేశంలోనే పేరు టామ్ మోత మోగిపోతుంది. అందుకనే సర్పంచ్ ఎన్నికల రేవంత్ రెడ్డికి మన హడల్ స్ట్రోకు, హై స్ట్రోకు, హార్ట్ అటాక్లు తెప్పియాలా? ఇప్పుడు పెడతారా సర్పంచ్ ఎన్నికలు? 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆ సర్పంచ్ గ్రామ పంచాయతీల మీద ఏం అభివృద్ధి చేస్తాడు? బిల్లులు రావడానికే సంవత్సరాలు పడే, బిల్లులు ఇప్పటిదాకా కూడా అది క్లియర్ చేయలేని వ్యవహారం మనకు అవపడతా ఉంది. ఇప్పుడు సర్పంచ్ నిలబెట్టి ఏం చేస్తాడు ఈయన? సరే, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజల నుంచి దోసుకున్న డబ్బులు చాలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి అప్పు తీసుకొచ్చినాయి 1,79,000 కోట్ల రూపాయలు వీళ్ళు జేబులోనే ఉన్నాయి. వీళ్ళు వృధా ఖర్చులు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళకు దెబ్బ ఏందనేది స్థానిక సంస్థల ఎన్నికలే రుచి చూపెట్టాలా. దీనికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా?
ఎన్నో ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు బంధు పరంగా ఏడుస్తుడే, రుణమాఫీ పరంగా ఏడుస్తుడే, గ్యాసుల పరంగా ఏడుస్తుడే, ఉచిత కరెంట్ అని ఏడుస్తుడే, రైతుల పరంగా రైతులు ఆత్మహత్య చేసుకుడు, అకాలంగా ధర్నాలు చేసుడు, వడ్లు తడిసిపోవుడు, సకాలంలో డబ్బులు రాకపోవుడు, ఇవన్నీ కిలోలు కట్ చేస్తూ ఉంటే, వడ్లను కిలోలుగా కట్ చేస్తూ ఉంటే కన్నీళ్ళు పెట్టుకున్న ఎంతోమంది రైతులు ఈయన అధికారంలో వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల గురించి అయితే చెప్పకూడదు. వాళ్ళు చనిపోవడానికే సిద్ధమయ్యారు చాలామంది విద్యార్థులు. ఇవాళ బాధలు ఎవరికి తెలవాలా? ఊరేసుకుందామని చనిపోవడానికి రెడీగా ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగతను తట్టుకోలేక, ఆ ఆలోచనలే తట్టుకోలేక ఎంతోమంది ఇబ్బంది పాల్పడ్డారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారా? ఎవరు పట్టించుకుంటారు? ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగాలు ఇచ్చేసిన మన చాటింపు వేసుకున్న సన్యాసి ప్రభుత్వం ఇది. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ బస్సోళ్ళు, మహిళలకు అన్యాయము, తులం బంగారము, అరే నోటికి అదుపు లేకుండా అన్నీ చెప్పిండు. అవి ఏవి రావు. నేను చెప్తున్నా కదా, ఏవి రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అధికారం యొక్క మదం కిందకి దిగాలన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అధికార మదం కిందకి దిగాలన్నా మనకు ఉన్న ఏకైక అస్త్రం సర్పంచ్ ఎన్నికల్లా వీళ్ళకి అసలు దెబ్బ ఏందో చూపెట్టాలా. వీళ్ళ అధిష్టానంలో వీళ్ళ పరువులు ఎక్కడ పోవాలో మనం ఆలోచించాలా. వీళ్ళ తలకాయలు ఆడబెట్టుకోవాలో మనం దాని గురించి ఆలోచించి ప్రయత్నం చేయాలా. సర్పంచ్ ఎన్నికలంటే ఆషామాషి, ఓట్లంటే ప్రతి ఒక్కడు కోటరు పోసేస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎర్రిగా గొడ్డిగా అట్లా నమ్మేస్తారు, మనం చేసేద్దామని వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణలో అంటే ఏంది, తెలంగాణలో ప్రజలంటే ఏంది అనేది మనం ఇక చూపెట్టాలా. ఇక్కడి నుంచి చూపెట్టాలా. స్థానిక సంస్థల్లో జీరో కొట్టాలా, సర్పంచ్ ఎన్నికల్లో జీరో కొట్టాలా, ఎంపీటీసీలో కూడా జీరో, జెడ్పీటీసీలో కూడా జీరో, కార్పొరేట్ స్థాయిలో ఏ పంచాయతీలు కానీ, పంచాయతీరాజ్ ఎలక్షన్లే కానీ, రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ఏ ఎలక్షన్లో పెట్టినా కానీ, మున్సిపాలిటీలో కూడా ఏకగ్రీవం చేసినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున నిలబడ్డ ఏ ఒక్కరికైనా మనము దెబ్బ కొట్టి చూపెట్టాలా. దెబ్బ అంటే మామూలు దెబ్బ కాదు. ఆయన ఒక సర్పంచ్ ఎన్నికల కోసం 10 లక్షలు ఒక గ్రామానికి పెట్టడానికి డబ్బులుంటే రాష్ట్ర ప్రజల్ని, నిరుద్యోగుల్ని, రాష్ట్ర రైతన్నల్ని, భూమి లేని వారిని, ఇండ్లు లేని వారిని ఆదుకోవడం చేత కాదా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలా. మన పైన ఒక 3 సంవత్సరాలు దరిద్రం దాపరిచ్చింది. ఈ 3 సంవత్సరాలు కింద మీద పడి కాయ కష్టం చేసి కన్నీళ్ళు నేలకు రాలేలాగా కనువిందుగా ఏడ్చేలా చేసి ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓల్కోనో ఓపికతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగదోలాలా. 100 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఎత్తితే జెండాలు పట్టుకొని వస్తే వణుకు పుట్టాలి ఒక్కొక్కరికి. రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఇంత అన్యాయానికి గురి చేసి సోకులకు 46 సార్లు ఢిల్లీకి పోతాడు. ఎవడైనా 46 సార్లు ఏం సాధించిండు? మన నీళ్ళ గురించి 969 రావాల్సిన టీఎంసీ నీళ్ళ గురించి మనం మాట్లాడిండా? మన వాటాల గురించి కొట్లాడిండా? రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పోయిండా? దేనికోసం పోయిండు? ఆడబోతే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఇక్కడ పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు. మరి ఎందుకు మరి ఆ బతుకని నాకు అర్థం కావట్లా. చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి కథని ప్రతిదీ చూస్తూ ఉన్నాం. మంత్రివర్గం యొక్క మాటలను కూడా చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఆగమవుతూ ఉన్నారు. దయచేసి ప్రజలు మేలుకునే ప్రయత్నం ఒక్కటి చేయండి. మీరు మేలుకునే ప్రసక్తే మాకు కావాలా. మీరు మేలుకునేదే మాకు కావాలా. వేరే ముచ్చట మనకు అవసరం లేదు. మన తెలంగాణని మనం కాపాడుకోవాలా. ఏర్పడే తెలంగాణని ఆందోళనల చేత మనం కాపాడుకోవాలా. ఏర్పడే తెలంగాణని ఉద్యోగాల పరంగా కాపాడుకోవాలా. ఈరోజు రేవంత్ రెడ్డి రెడ్ల రాజ్యాన్ని స్థాపించి వారి కుటుంబాలకే మొత్తము, వాళ్ళ దోస్తులకే, వాళ్ళ అనుచరులకే జాబులు అమ్మేస్తూ ఉన్నాడు. దయచేసి మేలుకోవాలా. అన్ని బట్టబయలు చేద్దాం. రేవంత్ రెడ్డి భాగవతాన్ని బజార్లో తీసుకొద్దాం. ప్రజలు చూసే విధంగా పెడదాం. రేవంత్ రెడ్డి ప్రశ్నించే విధంగా మన వైపు ప్రయత్నం చేద్దాం.